ఇవ్వడానికి ఈరోజు ఎవరు అవసరం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి నేరాలు ఘోరాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తెచ్చి చెప్పుకోలేకపోయాం. ఆయన చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు ప్రైవేటీకరణ కావడంతో సామాన్యుడు కూడా ఈరోజు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడికి ఏం మాయరోగం వచ్చి ఈరోజు వాటిని అమ్ముకుంటున్నాడని చెప్పి సాధారణంగా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఈరోజు మరలా మేము అడిగేది ఒక్కొక్కరు కాగితాలు పెట్టి గంటలు చదవబడలే. మేము సూటిగా ఏమడుగుతున్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది నెల్లూరు జిల్లా కూడా సంజీవన్ లాంటిది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నెల్లూరుకు అవసరము. ఎందుకు అవసరం అంటే అనేక సందర్భాలు చూసాం. పాపం పోయినసారి అయితే విక్రమరెడ్డి గారు ఎంత గొడవ పడ్డాడో ఏపీలో మేము చూసాం. కారణం ఈ ప్రాంతానికి మాకు సాగునీరు ఇవ్వండి అని చెప్పి, కొంచెమైనా సాగునీరు ఇవ్వండి అని చెప్పి. ఎన్ని సందర్భాలలో ఈ నెల్లూరు జిల్లాలో పంటలు వేసి సాగునీరు లేకపోయినా రైతుల పాపం వర్షాలు వస్తాయని ఆశతో పంటలు వేసి నీరు చేరక అనుకున్నటువంటి స్థాయిలో పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి మనకు దాపరిస్తే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రోజుకి 8 టీఎంసీలు నీరు తోడుకుని వెళ్ళిపోతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర ప్రజలకు కనీసం న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నడుము బిగించి 3 టీఎంసీలు రోజుకు తీసుకొస్తారని అని చెప్పి ఆలోచించారు. 3 టీఎంసీలు మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెచ్చుకుంటే ఈరోజు సంవత్సరాల వారికి దాదాపుగా 2.5 టీఎంసీ ఒక రోజులో చేస్తే 2-3 రోజుల్లో ఏదైతే ఒక 2 లక్షలు 3 లక్షల ఎకరాల్లో చివరి 3 తడులు లేక నీళ్లు పంటలు నిండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అక్కడ నుంచి నెల్లూరు జిల్లా రైతాంగం గట్టెక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెల్లూరు జిల్లాకి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి అవసరం మేము అందరం అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చంద్రబాబు నాయుడు అర్థవంతంగా దీన్ని ఎందుకు ఆపివేశాడు అని. దాని వెనక ఉన్నటువంటి మర్మం తెలియలేదు. కానీ చంద్రబాబు నాయుడుకి కుట్ర బుద్ధి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని దీన్ని ఆపివేశాడని చెప్పి అనుకున్నాం. తీరా చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడు, మేము దీనిని ఒక పద్ధతి ప్రకారం ఇండోర్ అంటే రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని మేము చెప్పాను, నా మాట నమ్మి రాయలసీమ ఎత్తిపోతాం పథకాన్ని చంద్రబాబు ఆపేశాడు. ఇదే కదా ఆయన చెప్పినటువంటి మాట. మీరు సమాధానం చెప్పాల్సింది మీరిద్దరూ మాట్లాడుకున్నారా లేదా, నువ్వు ఒప్పుకున్నావా లేదా, ఇది సింపుల్. దాన్ని పక్కన పెట్టి ఏదో 2020 అంటాడు, 2021 అంటాడు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదంటారు. అవన్నీ మీకు అనవసరం. ఇదే తర్వాత మాట్లాడతాం. 2 విషయాలు చెప్పండి. నెల్లూరు జిల్లాకి అవసరమా లేదా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నెల్లూరు జిల్లా రైతాంగానికి అవసరం ఉందా లేదా, దాన్ని తేల్చి చెప్పండి. రెండోది, మీ నాయకుడు కిరణ్ మామూలు రేవంత్ రెడ్డితో మాట్లాడా లేదా. ఈ 2 విషయాలు చెప్పకుండా ఎందుకు చవట భారతం అంతా చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు చెప్పుకునేదానికి ఏమీ లేక రైతు ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయాడు కాబట్టి మీరు రైతులకు ద్రోహం చేస్తున్నారనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఆ ద్రోహి చెప్పినటువంటి మాటలు మీరందరూ కూడా మాట్లాడడం వల్ల మీరందరూ కూడా రైతు ద్రోహులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఏదన్నా సోమశల జలాశయం దగ్గరికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి, లేదు మేము కండలేరు జలాశయం దగ్గరికి పోతాము అని అంటే మమ్మల్ని అక్కడ నిలువరిస్తుంది. మమ్మల్ని ఏమో నిలువరించి ఈరోజు మీరు మాత్రం 100 మందిలో 150 మందిని అక్కడ తీసుకెళ్లి మమ్మల్ని తిట్టించడానికి వెళ్ళారు. మేము అడిగేది, మమ్మల్ని దారి పొడిగితే చెక్ పోస్టులు పెట్టి ఆపితే ఎంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చారు, మీరు మీ అంతటి మీరు రాండి అని చెప్పి కారులు వేసుకుని పోలీసులు దగ్గరుండి స్వాగతం పలికితే మీ ముఖాలు చూసి ఎంతమంది రైతులు వచ్చారనేటువంటిది చూస్తేనే రైతులకి మీ పట్ల ఎటువంటి ఏకీభావం ఉంది, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమయ్యేటువంటి